మనం ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఈ బిల్డింగ్ ఇచ్చాడు. ఇది 2వ వారం. ఈ సమయంలో వాక్యాన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మిగిలిన సువార్తలకి యోహాను సువార్తకి తేడా ఏంటి అని అంటే హై స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఉంటాయి. మిగిలిన దాంట్లో స్టోరీ రన్ అవుతుంది. ఇందులో కథాంశంతో పాటు ఎక్కువ జీవం గురించి ఎక్కువ సంగతులు తెలియజేశాడు. యేసు ప్రభుకి దేవునికి ఉండే సంబంధాన్ని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. అంతే యోహాన్ రాసినట్టుగా నిజంగా యేసు ప్రభు మాట్లాడితే అంటే మాట్లాడిందే రాసి ఉంటాడు. సామాన్యులకు అర్థం కాదండి. వాళ్ళేమో ఒక మాట్లాడతారు, ఆయనేమో ఈ స్టాండర్డ్లో మాట్లాడతారు. 6వ అధ్యాయంలో 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత యేసు ప్రభుని చాలామంది వెంబడించడం స్టార్ట్ చేశారండి. ఇక్కడ నుంచి క్రౌడ్ పెరిగిపోయింది. అంతే కదా, మీకు దేవుడు అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఈ ఆశీర్వాదం ఇస్తాడు అని అనగానే బాగా క్రౌడ్ ఎక్కువైపోద్దండి. మీరు నీతిగా బ్రతకాలి, నీతిగా బ్రతకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఇవి చెప్తే ఎక్కువ మంది రారండి. అప్పుడు భోజనం దొరుకుతుందని ఎక్కువ మంది యేసు ప్రభువుని వెంబడించడం స్టార్ట్ చేశారు. దానికోసం వస్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు హృదయాలు ఎరిగిన దేవుడు. మనమే ఫేస్ బట్టి చెప్పేస్తాం, అతను కోపంగా ఉన్నాడా, శాంతంగా ఉన్నాడా, ఆవిడ కోపంగా చూస్తుందా, కఠినంగా చూస్తుందా అని మనం చూసి చెప్పేస్తాం. అలాంటిది యేసు ప్రభు తెలియలేదు. ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు. వాళ్ళు ఎందుకు తనను వెంబడిస్తున్నారో తెలుసు. మీరు నా వాక్యం వల్ల కాదు, నా సూచక్రియ వల్ల కాదు, అంటే సూచక్రియలను బట్టి అంటే రొట్టె కోసం, ఆహారం కోసం మీరు వస్తున్నారు అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళేమో అట్లయితే నిన్ను విశ్వసించుటకు మాకేం చేస్తావు? యేసు ప్రభు దేవుడు నన్ను పంపాడు అని అంటే మోషేని దేవుడు పంపాడని మాకు తెలుసు. మోషే పైనుంచి ఆహారం కురిపించాడు. నిన్ను కూడా మేము నమ్మాలంటే అంటే ఎడు తిరిగినా మళ్ళా ఏది చెప్పినా భోజనం దగ్గరికి వస్తారు వాళ్ళు. మోషే పరలోకం నుంచి అంటే ప్రతి ఆహారం భూమి నుంచి పుడుతుందండి. మోషే కురిపించిన లేకపోతే దేవుడు మోషే ద్వారా పంపించిన మన్నా పైనుంచి కిందకు వచ్చిన ఆహారం. సో అలాంటి ఆహారం ఏమైనా మాకు ఇస్తావా? చాలామంది నేను ఇటు నుంచి అంటే 360 degreesలో తిరగాలేము, 180 degrees అట్లీస్ట్. మోషే ఇచ్చిన ఆహారం మాకు ఇస్తావా? పరలోకం నుంచి ఆయన చెప్తుందేమో నన్నే తినండి అని అన్నాడు. మనం ముందుకెళ్ళి చెబితే నన్ను తినంటే ఈయన ఓ మనిషిని కానిబాల్స్ అన్నారు, నరమాంస భక్షకులు. ఓ మనిషిని పట్టుకొని తినేస్తారంటాడు. కొన్ని దీవులు ఉన్నాయి అవి. ఓ మనిషిని పట్టి, అంటే ఇప్పుడు అంత అనాగరికత లేదనుకుంటున్నాను, ఓ మనిషిని పట్టి ఆ మనిషి మాంసం తినేసే పరిస్థితి. మమ్మల్ని అలా ఉండమంటే అది చాలా హేయకరమైన సంగతి. వాళ్ళేమనుకున్నారంటే మనిషిని తినడం అంటే భౌతికంగా కాదు ఆయన చెప్పింది, ఆయన మాట్లాడేది జీవంతో చెప్తున్నాడు. వాళ్ళకి అది అర్థం కాలేదండి. ఆ డిస్కషన్ అక్కడ జరుగుద్ది. రైట్, అది మనం చదువుకున్న వాక్య భాగం. నేడు ఒక అంశాన్ని నేర్చుకుందాం. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత చెప్పునే మీకు కొలవబడును. మీరు కొలిచే కొలత చెప్పునే కొలవబడును. ఎందుకు మాట అన్నాడండి? కొలిచే కొలత అంటే ఇప్పుడు మనకి కరెన్సీ వచ్చింది. కరెన్సీ లేని కాలంలో ఎక్కువ వస్తు ద్రవ్య మార్పిడి జరిగేది. అంటే దాని ఇంగ్లీష్లో నాకు తెలియదు. అదే సార్, వస్తు మార్పిడి అంటే ఈ వస్తువు మేము మీకు ఇస్తాం, అంటే మేము మీకు బియ్యం ఇస్తాము, మీరు మాకు గోధుమలు ఇవ్వండి, లేదా మేము నూనె ఇస్తాము, మీరు మాకు బెల్లం ఇవ్వండి. ఇలాగా వస్తు మార్పిడి జరిగేది. సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరే వస్తువుతో కొలుస్తున్నారో, సో మనం కొలిచేటప్పుడు మనం ఎలా కొలిసిస్తామో వాళ్ళు కూడా అదే కొలత చెప్పులు మీకు కొలవబడుతుంది అని చెప్పాడు. అప్పట్లో కొలిసి ఇచ్చేవాడు. ఈ కొలిసేటప్పుడు ఇది ఎలా ఉండేది అని అంటే మనకే అలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇది బౌల్ అనుకోండి, వీళ్ళు ఏం చేసేవారంటే కిందన
ఆ రాయి పెట్టేసి ఆ ఇనప ఇనప పాత్రల్ని, ఇలా ఇత్తడి పాత్రల్ని, రాగి పాత్రల్ని ఇలా కొట్టేసేవారు అనమాట. కొంత కొలిసేటప్పుడు అప్పుడు ఫుల్గా పడదు కదా, కొంత అది ఎంతో కొంత మిగిల్చుకుందామని. మనకి రేషన్ షాప్ డీలర్స్ ఎవరు లేరు కదా ఇక్కడ. రేషన్ షాప్ డీలర్స్ అలాగే ఆ కిరోసిన్ కొలిచినప్పుడు, బియ్యం కొలిచినప్పుడు, పంచదార కొలిచినప్పుడు అలాంటి పాత్రలు వాడేవారంటాడు. లేకపోతే కింద బరువు పెట్టడం, అయస్కాంతం పెట్టడం, ఇలాంటి పనులు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటాడంటే అన్యాయం ఇది. ఆ పాత్రని ఇలా కింద కొట్టేసి లేకపోతే లోతుగా చేసి ఉన్నదానికంటే దాని కొలమానం మార్చి అందులో ఏదో కొంచెం మిగిలిపోద్దని అన్యాయం చేసే నీకు అలాంటి అన్యాయమే తిరిగి చేయబడుతుంది. అది మీరు కొలత చెప్పులు మీకు కొలవబడడం అంటే అది వాస్తవేనండి. మనం అనుకుంటున్నాం మనం చేసే ప్రతి చర్య, ఈ భూమి మీద మనం చేసే ప్రతి చర్య తిరిగి దేవుడు ఆ చర్యలతోనే నిన్ను పట్టుకుంటాను అన్నాడు. పొరపాటు ఇక్కడ ఆ పట్టబడ్డం బెస్ట్. భూమి మీదే ఆ శిక్ష మనం శిక్షించబడ్డం మెరుగు. ఎందుకు అనంటే ఆ శిక్షకి మనకి ప్రతిశిక్ష విధించబడిపోయింది అనుకోండి, క్షమాపణకు అర్హులు. అట్లీస్ట్ దేవుణ్ణి క్షమించమని మారు మనసు అడిగి మారు మనసు పొంది దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు పొందావు కాబట్టి భూమి మీదే నువ్వు దేవుణ్ణి ప్రాధేయపడి అడిగి అందు నుంచి విముక్తుడు కాగలవు. ఇక్కడ తప్పించుకోవడానికి ట్రై చేసావా, ఇక్కడ తప్పించుకున్నావా, అది భయంకరంగా చుట్టేస్తుంది. కాబట్టి ఒకడి నడత అంటే ఒకడు చేసే చర్యలు వాడిని పట్టుకుంటే అన్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. 5వ అధ్యాయం 22. దుష్టుని దోషములు వాని చిక్కులు పెడతాయి, పాప పాశము వలన బంధింపబడతాయి. అంటే వాడు చేసిన తప్పులు అవే తాడులయ్యి అతన్ని బంధిస్తాయి అన్నాడు. కాబట్టి మనం చేసే చాలా మాటలు, ఆ మాటలకు సంబంధించి మీరు విత్తుందే మీరు ఏం విత్తుతారో అదే కోస్తారు. యు రీప్ వాట్ యు సో అని అన్నాడు. నువ్వు విత్తున్న దాన్నే కోస్తావు. నువ్వే ఏ కొలత చెప్పున కొలుస్తున్నావో అదే కొలత చెప్పున నువ్వు కొలవబడతావు. మీరు ఏ తీర్పు తీరుస్తారో మీకు అలాంటి తీర్పు తీర్చబడుతుంది అనే మాట. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు అంటే బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. దావీదు చేసిన ఒక పనిని చూద్దాం. దావీదు చేసిన ఒక తప్పుని చూద్దాం. దావీదు దేవుడికి బాగా ఇష్టమైన కుమారుడు. యాక్చువల్లీ బ్యాడ్ లక్ ఏంటంటే దావీదు దేవుడికి ఇష్టానుసారుడు తన బ్రతుకంతా. కానీ బైబిల్లో ఒక వచనం రాయబడింది, ఒక్క విషయంలో తప్ప. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 4వ వచనంలో ఓ మాట రాయబడిందండి. చదవండి. మొదటి రాజులు 'రాజుల దినవృత్తాంతాలు ఒకసారి చూడండి. మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనం. రాజులు దావీదు ఊరియా సంగతి అందు తప్ప వన్ క్లాస్ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను. కానీ ఒక్క విషయమందు తప్ప. ఏంటండి ఆ విషయం? ఊరియా విషయమందు, లేదా ఊరియా భార్య అయిన బత్సెబా విషయమందు, వారి ఫ్యామిలీ మొత్తం. అది బత్సెబాకి నష్టమైంది, ఊరియాకి నష్టమైంది. వినబడట్లేదండి వెనక్కి? నా మాట వెనక వరకు వినిపిస్తుంది కదండి. దావీదు మహారాజు
యాక్చువల్గా దావీదు మహారాజు కావడానికి ఉన్న అడ్డంకులన్నీ ఎవరు తీశారు తెలుసండి? దావీదు రాజు అవ్వాలంటే ఎవరు ఉండకూడదో చెప్పండి? అంతకుముందున్న సౌలు ఉండకూడదు. సౌలు మరణించాడండి. సైన్యాధిపతి అబ్నేర్ ఉన్నాడండి. అబ్నేర్ ఏం చేశాడు తెలుసండి? మనుషులందరినీ దావీదు వైపు తిప్పాడు. సౌలు కుమారుడైన యోనతాన్ కూడా ఆ మరణంలో చనిపోయాడు. సౌలు కుమారుడైన ఇష్బోషెత్తు, పేర్లు గుర్తు లేకపోయినా పర్వాలేదు, సౌలుకి చాలామంది కొడుకులు ఉన్నారు. సౌలు తర్వాత సౌలు కొడుకు రాజు అయ్యాడు. దావీదు అవలే, ఇష్బోషెత్ రాజు అయ్యాడండి. ఇష్బోషెత్ని కొంతమంది సేనాధిపతులు కుట్ర చేసి రాత్రి చంపేశారు. అలాగా రాజు లేడు, సైన్యాధిపతి లేడు. సైన్యాధిపతి చచ్చిపోయాడు, అబ్నేరు చచ్చిపోయాడు. ఇంకా యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రజలు, యోధా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి దావీదు మాకు నువ్వే రాజుగా ఉండు, మాకు దీపంగా ఉండు అని దావీదుని యాక్సెప్ట్ చేశారు. సో అన్ని అడ్డంకులు దేవుడు క్లియర్ చేసి దావీదుని రాజు చేశాడు. మీరు మొదటి రోజులు 8వ అధ్యాయం చదవండి. ఆయన ఎటు పోయినను ఎక్కడికి వెళ్ళినా విజయమే. యెరూషలేముకి అంత వైభవం రావడానికి గల కారణం ఏంటి తెలుసండి? దేవుడు దావీదుని ఆశీర్వదించడం వల్ల. యెరూషలేం అంటే భయం, యెరూషలేము రాజు అంటే భయం పుట్టేటట్టుగా చేయడానికి గల కారణం, లేదంటే 2 పేజీలు అవతలకు తిప్పండి, 3 పేజీలు. మొదటి రాజులు 8వ అధ్యాయం, సారీ 2 సమూయేలు 8వ అధ్యాయం, క్షమించండి నన్ను. 2 సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనం లేదా 3వ వచనం. శోభారాజును రెహోబు కుమారుడు హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింప చేయవలనని బయలుదేరగా దావీదు అతను ఓడించెను. 6వ వచనం ఆఖరి లైన్. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. 14వ వచనం ఆఖరి లైన్. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. అలాగూ దావీదుని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పొందించాడు. చాలా మీరు కానీ చూస్తే 2 సమూయేలు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు దావీదు స్కేల్ ఇలా ఉంటుంది. తన ఇంక్రీజ్ లెవెల్ అన్ని విధాల. అంతకు ముందు కూడా సౌలు చేత తరంపడుతున్నప్పుడు కూడా తన జీవితం అంతా కూడా దేవునికి, ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా దేవునికి విధేయుడిగా బ్రతికాడు. కానీ ఈ ఇన్సిడెంట్ దావీదు జీవితంలో ఒక మచ్చను మిగిల్చింది. అదే ఇన్సిడెంట్ అంటే దావీదు మహారాజు అయ్యి తన అంతఃపురం మీదకి ఎక్కి పైనుంచి ఈవినింగ్ సాయంత్రం పూట మేడ మీదకి ఎక్కి మిద్దె మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడు. మేడలు ఉన్నోళ్ళు, ఆ మిద్దెల మీదకి ఎక్కిన వాళ్ళు జాగ్రత్త. మీరే దేని వైపు చూడొద్దు, దేని వైపు మోహించొద్దు. ఈయనేం చేశాడంటే ఒక స్నానం చేస్తున్న స్త్రీని చూశాడంట మేడ మీద నుంచి. సరే మామూలుగా అంటే వాంటెడ్గా తను ఎక్కి పైకెక్కి చూడాలని అనుకోలేదు. తను నడుస్తున్నప్పుడు ఆ దృష్టి పడింది. నేను దేవుని కుమారుని కదా, నేను ఆశించకూడదు కదా, నాకు దురాశ ఉండకూడదు కదా అని తాను కంట్రోల్ చేసుకుంటే అయిపోద్ది. అంటే మనకి అసలు మన కంటికి చెడే కనబడదు, మన చెవికి చెడే వినబడదని నేను అన్నాను. వినబడదండి. మనం రోడ్డు మీద వెళ్తే మన కంటికి చెడు కనబడదా ప్రకాష్ గారు? మన చెవికి చెడే వినబడదండి? వినబడుతుంది. నువ్వేమి, ఆయన ఏమన్నాడంటే అసలు నేను ఈ చెడ్డ సహవాసంలో బ్రతకూడదు అని అంటే అసలు లోకం నుంచి ఒకటి వెళ్ళిపోవలసి వచ్చింది కదా అని అన్నాడండి. 1 కొరింథీ పత్రిక, ఈసారి అధ్యాయం తప్పు చెప్పను, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు. అసలు నువ్వు చెడ్డవాడితో కలిసి ట్రావెల్ చేయకూడదు, కలిసి ఉండకూడదు అని అంటే లోకం నుంచి నువ్వు వెళ్ళిపోవలసి వచ్చింది కదా అని అన్నాడు. కాబట్టి అది జరగదు. మనం చేయగలిగింది ఏంటంటే ఆ చెడును అంటించుకోకుండా ఉండాలి. ఎందుకో అంటే పాపానికి చోటిస్తే మనిషి మరులు కొల్పబడి ఏడవబడతాడని దావీదు ఈ విషయంలో మాత్రం, అంటే బైబిల్లో ఉండే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ చూపిస్తారండి మీకు.
ఇదంతా చదివి ఇదిగో దావీదు ఎలాంటోడు, అదిగో యాకోబు అలాంటోడు, ఇదిగో నోవాహు ఎలాంటోడని అవి చదివిస్తున్నారు మనకి. వాళ్ళందరూ మానవులే, వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళ జీవితాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. క్షమించండి, ఈ మైక్ పెట్టద్దు. వాళ్ళు చెప్తున్న దేవతలు దేవుళ్ళు అనబడే వాళ్ళ చరిత్రలో దారుణమైన సంగతులు ఉన్నాయి. ఈ మైక్ పెట్టలే, మళ్ళీ కాంట్రవర్సీలు ఎందుకు తెచ్చుకోవాలి? వాళ్ళు సామాన్య మనుషులు అయినా కూడా వాళ్ళ జీవితాంతం అంటే చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయి. అయితే ఈ దావీదు దేవునికి ఒక వ్యక్తి చోటు ఇవ్వకపోతే అతను ఎంత గొప్పవాడు కానీ, ఒక వ్యక్తి దేవునికి చోటు ఇవ్వకపోతే పాపానికి సాతానికి అవకాశం ఇస్తే సాతాన్ చేత పట్టబడే పరిస్థితి వస్తుంది. ఆయన చేసిన తప్పులు ఒక 6 ఉన్నాయి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. ఒకవేళ మీరు నేను బోర్డు మీద రాయట్లేదు, సమయం సరిపోదని. మీరు పెన్ను ఉంటే నోట్ చేసుకోండి ఆయన చేసిన తప్పులు, లేదంటే నా మాటలు వినండి. నంబర్ 1, 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు ఆమె గురించి సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. కళ్ళు తిప్పేసుకోవాలండి. కళ్ళు తిప్పుకోకుండా చేసిన పని ఏంటంటే, అసలు ఎవరు, హూ ఈజ్ దట్ లేడీ, ఆవిడెవరు, ఆవిడెవరో తెలుసుకుందాం, ఆవిడ ఏంటి, ఆవిడ గోత్రం ఏంటి, ఆవిడ తల్లిదండ్రులు ఏంటి, ఆవిడ పెళ్లి కాందా పెళ్ళయిందా తెలుసుకుందామని ఒక సమాచారం. నెంబర్ 1, నీకు వచ్చిన ఆలోచన, ఫస్ట్ పాపం చేయాలన్న ఆలోచన మనసులో వస్తుంది, దాన్ని క్రియారూపంగా దాల్చనివ్వకూడదు. ఆయన క్రీకి టాస్క్ ఓపెన్ చేశాడు. ఎవరినో దూతనంటే సర్వెంట్ని పంపించాడు. పంపించిన తర్వాత సర్వెంట్ వచ్చి ఏం చెప్పాడు, పోనీ ఆయన రాజు కాబట్టి, అప్పటికి బహుభార్యత్వం ఉంది కాబట్టి, ఆమె వివాహం కాని స్త్రీ అయితే ఆయన వివాహం చేసుకున్నా తప్పు కాకపోను. వచ్చిన సమాచారం ఏంటి అని అంటే, ఆయన మీ మిలిటరీలో పనిచేస్తున్న ఊరియా గారి భార్య అయిన బత్షెబా. సో ఆల్రెడీ షీఈ్ మ్యారీడ్, మీ మిలిటరీలో పనిచేస్తున్న సైనికుడి భార్య. ఆగిపోలు కదా, ఆగలేదని. ఆయన చేసిన పని ఏంటంటే, నెంబర్ 2, 4వ వచనం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించను, వెళ్ళి ఆమెను తీసుకున్నామన్నాడు. అది చేయకూడదు. రాజుగారు పిలుస్తున్నారంటే రాజు ఆజ్ఞకి భయపడి ఎవరైనా వెళ్తారు. వచ్చిన తర్వాత నెంబర్ 3 అదే వచనంలో ఆమెతో తప్పు చేశాడు. వైవాహిక పరిశుద్ధతని కోల్పోయే పని ఒకటి చేశాడు, ఆమెతో శయనించను అనే మాట. అయితే కొన్ని వారాలు కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ స్త్రీ కబురు పంపించింది. ఆ స్త్రీ 5వ వచనం, గర్భవతి అయితనని దావీదుకు వర్తమానం పంపగా. ఇప్పుడు స్ట్రగుల్ స్టార్ట్ అవుతాను. ఇప్పుడైనా సరే నేను పాపం చేశానని ఒప్పుకోకుండా ఈ తప్పుని కప్పిపుచ్చేద్దామని ట్రై చేశాడు. DNA టెస్ట్లు ఏమీ లేవు అప్పుడు. సో ఈయనకి వచ్చిన ఆలోచన ఏంటంటే, మిలిటరీలో ఉన్న సైనికుడు ఊరియా తన భర్తని వెంటనే ఇంటికి తీసుకొచ్చేయాలి. ఒకవేళ అలా అయితే ఈ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఊరియాగా ప్రకటించబడాలి. సో నేను తప్పు నుంచి ఎస్కేప్ అవ్వాలని ఊరియాని మిలిటరీ నుంచి పిలిపించాడు. ఒకవేళ మిలిటరీకి వెళ్ళిపోయి ఉంటే ఇంత ఇష్యూ లేదు, ఆయన మిలిటరీలో ఉండిపోయాడు కాబట్టి ఇప్పుడు వెంటనే ఊరియాని పిలిపించాడు. ఊరియాని పిలిపించి ఇంటికి పంపిస్తే ఒకవేళ అది నా క్రెడిట్ లేకపోతే నా అకౌంట్లోకి అది రాదు అనే ఉద్దేశంతో ట్రై చేశాడు. అది కుట్ర. ఆ కుట్ర పన్నలేదు. ఈ ఊరియా వచ్చి రాజు నిన్ను పిలుస్తున్నాడంటే సైన్యం నుంచి వచ్చాడు. రాజా ఏంటి విషయం అని అంటే, లేదు నీకు సెలవు ఇస్తున్నాను, నీకు లీవ్ ఇస్తున్నాను, నువ్వు ఇంటికెళ్ళి ఉండు అని అన్నాడు. అరే, ఓ పక్క మందసం గుడారంలో ఉంది, నా టీం అంతా, నా బెటాలియన్ అంతా అక్కడ యుద్ధంలో ఉన్నారు. సిరియా దేశానికి యుద్ధం అవుతున్నారు, యుద్ధంలో ఉన్నారు. ఇలాంటప్పుడు నేను ఎలాగ హ్యాపీగా ఉండగలను? నేను హ్యాపీగా నేను ఇంటికి వెళ్ళని చెప్పి అక్కడే ఉండిపోయాడు.
అందుకు 10వ ఆఖరిలైన, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా, ఇగో మందసం గుడారాల్లో ఉంది, యోవాబు నీ సేవకులు దొండంతా యుద్ధంలో ఉంది, ఇలాంటప్పుడు నేను ఇంటికి వెళ్ళి సంతోషిస్తానా, భార్యతో సంతోషిస్తానా, ఇంటికి వెళ్తానా, తింటానా, ఇప్పుడు నేను వెళ్ళను అన్నాడు. కానీ 13వ నెంబర్ 4 ఏంటంటే 8వ ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని, అది కుట్రండి నెంబర్ 4. అంటే నెంబర్ 1 ఏమో ఆమె సమాచారం తెలుసుకోవడం ఒక తప్పు, 2 దూతలను పంపించి ఆమెను పిలిపించడం 2వ తప్పు, ఆమెతో పాపం చేయడం 3వ తప్పు, 4 8వ ఇంటికి పోయి నువ్వు వెళ్ళు అంటే ఒక కుట్ర ప్లాన్ చేశాడు, అది జరగలేదు. అయితే 13వ దావీదు అతన్ని పిలిచి అతన్ని భోజనంకు పిలిపించాను, అతడు బహుగా తిని త్రాగిన తర్వాత దావీదు మత్తులుగా చేశాను. అంటే ఒకవేళ మత్తుడైపోతే ఇంటికి వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో ఆయనకు బాగా తినిపించాడంట. ఎవరిని అడగను, నేను అడుగుతాను, యాకోబు. ఆ ఫుడ్ ప్రేమతో పెట్టిన ఫుడ్, వాడు బాగా తినేసి మత్తుడైపోయి ఇంటికి వెళ్ళిపోవాలి అని. అంటే అన్ని భోజనాలు ప్రేమతో కూడింది కాదండి, ఇది వెనకాతల కుట్రతో కూడిందండి. ఆ కుట్రలో భాగంగా పంపించాడండి, అయినా వెళ్ళలేదంట. వెళ్ళకుండా ఆ సేవకుల మధ్య పండుకున్నాడంట. 15వ నంబర్ 6 6వ తప్పిదం, యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించను. ఏంటి అని అంటే ఒక లెటర్ రాశాడంటాడు. ఆ లెటర్లో ఏముందో తెలుసండి, ఎవరైతే దావీదు తప్పు చేశాడో, నేను ఇటువైపు చూడట్లేదని మీరు నా వైపు చూడటం మానివద్దు, ఎవరితో తప్పు చేశాడో, బత్సెబ తన భర్త అయిన ఊరియా మిలిటరీలో ఫ్రంట్ లైన్లో ఉండాలి, శత్రువులు బాణాలు వేసే చోట ఫ్రంట్ లైన్లో ఉండాలి అని ఒక లెటర్ రాసి, ఆ లెటర్ ఎవరికి ఇచ్చాడు తెలుసా అంటే, ఆ లెటర్ ఊరియాకే ఇచ్చాడు. అంటే యథార్థపరుడు కాబట్టి లెటర్ ఓపెన్ చేయడు, ఆ లెటర్ అలా పట్టుకొని వెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చాడు. ఆ సైన్యాధిపతి చూసి అనుకుంటుంటాడు, ఏదో పెద్ద కుట్ర ఇది, బట్ రాజు చెప్పినట్టు చేయాలి. ఆయన్ని మిలిటరీలో మొదటి లైన్లో పెట్టారండి, అదే బాణాలు వేసే చోట సైన్యంలో మొదటి లైన్లో పెడితే చనిపోయాడు. యాక్చువల్గా బాగా దేవుడికి ఇష్టడైన దావీదు చూడండి, నేను చేసిన ఒక తప్పిదం, ఓ తప్పు మరొక తప్పుని చేయడానికి మనం ఆ పనులు ఈజీగా చేస్తాం. క్షమించండి, ఇప్పుడు దావీదు మనకి హేనంగాను దౌర్భాగ్యంగాను కనిపిస్తున్నాడు, కానీ మనం అంతకంటే అంటే మనం ఒక తప్పు చేస్తే ఆ తప్పును కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం. అయితే దావీదు తన జీవితంలో ఒక్కసారి ఇలా బ్రతికాడండి, లైఫ్ అంతా కాదు. అయినా కూడా నువ్వే కొలతతో కొలుస్తావో ఆ కొలతే ఆ కొలత చెప్పిన నువ్వు కొలవబడతావు. ఓబద్యాలో ఒక మాట అన్నాడు, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అని. ఓబద్య గ్రంథం 5 నుంచి 761 15వ చదువుతారు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చున్నది, అప్పుడు నీవు చేసినట్లే నీకు చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చిన, నువ్వేం తెచ్చుకుంటావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. దావీదుకి ఉన్న ఒక్క ఆశీర్వాదం ఏంటో తెలుసండి, ఆ శ్రమల ప్రతిఫలం అంతా భూమి మీద అనుభవించాడు. ఆ జీవాన్ని మాత్రం పోగొట్టుకోకుండా ప్రాధేయపడ్డాడు. తన బ్రతుకంతా దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చాడు. మళ్ళా లైఫ్లో ఆఖరిలో ఆయన వృద్ధుడైనప్పుడు కూడా, అంటే వాళ్ళు బహుభార్యత ఉండేది, నువ్వు వృద్ధుడిగా ఉన్నావు కదా అని ఒక స్త్రీని వివాహం చేశారని ముట్టుకోలేదంటాడు. అంటే
మారుమనసు పొంది తన జీవితం అంతా బ్రతికాడు. అయితే నువ్వు మారుమనసు పొందడానికి దేవుడు జీవానికి అవకాశాన్ని ఇస్తాడేమో కానీ ఆ శ్రమలో నువ్వు ఏదైతే ఇతరులకు చేసావో అది అలాగ నీకు కూడా అదే రాబడుతుంది. ఏ కుట్ర అయితే ఆయన పన్నాడో ఆ కుట్రలో అనేకసార్లు ఆయన వాడబడ్డాడు. ఏ పెయిన్ అయితే ఆయన అనుభవించాడో అలాంటి పెయిన్ ఆయన అనుభవించాడు. ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా ఇప్పుడు నేను చెప్పలేను. దావీదు చేసిన తప్పిదం ఒక్క అధ్యాయం అయితే దావీదు జీవితం అంతా శ్రమలే. అక్కడి నుంచి ముందు శ్రమలే. ముందు నీతిగా ఉన్నందుకు సౌలు చేత తరం పడ్డాడు. తర్వాత శ్రమలే పాపం చేసినందుకు. 4 రకాలుగా శ్రమలు వచ్చినాయండి ఆయనకి. తెలుసా? నీ ఇంటి వారి వల్లనే నువ్వు నష్టపోతావు. నీ యుద్ధం, నువ్వు బ్రతికినంతకాలం నీకు యుద్ధాలే. నువ్వు చేసినట్టే నీ భార్యలకు చేయబడుతుంది. అన్నిటికంటే ముందు నువ్వు చేసిన తప్పిదానికి నీ కుమారుడిని కోల్పోతావు. సో ఇలాగూ దావీదు తన జీవితం అంతా ఇబ్బంది పడ్డాడు. అయితే అందరూ ఒక సన్నివేశం చాలా రకాలుగా ఇబ్బందికి గురి చేయబడ్డాడు, శ్రమల పాలు చేయబడ్డాడు. నువ్వు చేసింది పోదండి. దేవుడు క్షమించి తర్వాత మారుమనసుగా అవకాశాన్ని తర్వాత ఇచ్చాడు. కానీ అప్పటికి శ్రమకు మాత్రం నువ్వు చేసిన చర్యకి తిరిగి ప్రతిచర్య లేదా ప్రతిఫలం పొందకుండా నువ్వు ఉండవు. ఇక్కడ తప్పించుకుంటే మాత్రం అక్కడ దొరికిపోతావు. ఇంక ఇదే మంచిది. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడ్డ ఇద్దరిలో ఆ పట్టబడ్డ స్త్రీ దొరికిపోయిందండి. ఆవిడ రాళ్ళ చేత కొట్టబడిందండి. అందరూ కొట్టారు. ఈయన కూడా ఈయన చేత కూడా కొట్టించి చంపించాలని అనుకున్నారు. అప్పటికే ఈడ్చుకొని వచ్చారు, ఇంకా కొట్టలేదు, రాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇంకొకటి తప్పించుకున్నాడు ఆ వ్యభిచారంలో. వాడు అనుకున్నాడు నేను ఎస్కేప్ అయిపోయానని. వీళ్ళిద్దరిలో ఎవరు ధన్యులు తెలుసా? ఆ తప్పించబడినోడు కాదండి. కారణం ఏంటంటే ఈమె క్షమించబడి మారు మనసు పొంది అమ్మ ఇక నువ్వు పాపం చేయకమని యేసు ప్రభు చేత మరలా నూతన జీవం పొందిందండి. కాబట్టి తన అపరాధాలకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని దావీదు అందుకే రాశాడు. అయితే చాలా రకాల శ్రమలు ఆయన చుట్టుకున్నాయి. అవన్నీ కాదు కానీ ఏ కుట్ర అయితే చూడండి ఆయన లెటర్ రాసి ఊరియాకిచ్చి పంపించాడో, లేకపోతే మత్తులుగా చేసి ఆ బిడ్డ తనకే పుట్టేటట్టుగా ప్లాన్ చేద్దాం అనుకున్నాడో అలాంటి కుట్రలోనే దావీదు ఇరుక్కోబడ్డాడు. అది ఎలాంటిదండి అంటే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఈ సంగతి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేనంతా ఇప్పుడు అదంతా చదవడానికి మనకు సమయం లేదు. కానీ దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు. అప్పట్లో ఇప్పుడు మనకి అక్క పిల్లల్ని మనం చేసుకుంటాం కదండి, అక్క కూతుర్ని మనం చేసుకుంటాం కాదంట. మన పద్ధతులు తెలుగు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇండియాలో మేనమామ మేనత్త పిల్లల్ని మనం చేసుకుంటాము. అక్క పిల్లల్ని చేసుకున్న ఉన్నారు కదా ఇక్కడ. మరి మాట్లాడరేమండి? ప్రకాష్ గారు ఉన్నారు, శేఖర్ ఉన్నాడు. అన్ని పిల్లల్ని చేసుకోం, తమ్ముడు పిల్లల్ని చేసుకోం. వాళ్ళు మనకేమో బ్రదర్స్ అవుతారు. సిస్టర్ పిల్లల్ని చేసుకుంటాం మన సంస్కృతిలో. కానీ పూర్వం బ్రదర్స్ పిల్లలు కూడా చేసుకునేవారు. అంటే పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు కూడా వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్న చెల్లెలు అవుతారు. మామూలుగా మనకైతే అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెలు అవుతారు. ఆ వరుస మనం యాక్సెప్ట్ చేయం. మనం ఓన్లీ అంకుల్ ఎవరవుతారో అంటే మామయ్య ఎవరవుతారో మామయ్య పిల్లల్ని చేసుకుంటాం, అత్తయ్య పిల్లల్ని చేసుకుంటాం. కానీ ఇస్రాయేలీల్లో అన్నదమ్ముల పిల్లలను కూడా వివాహం చేసుకునేవారు. ముస్లింలో కూడా కొన్ని తెగలు అలా చేసుకుంటాయని నేను విన్నాను. సో దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా అన్నదమ్ములు కూడా కాదు, పిన్ని అంటే అమ్మ చెల్లి అట్లా ఉంటుంది కదండి. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళ అక్క చెల్లెలు అవుతారు. వాళ్ళ పిల్లల్లో జరిగిన ఒక దుష్కార్యం. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అని అంటే దావీదు కుమారుడు, పెద్ద కుమారుడు
దావీదు కుమారుడైన అమ్నోను అనే ఒక ఆయన ఉన్నాడు. వీడు తన పిన్ని కూతురు, యాక్చువల్గా దావీదుని అడిగి వివాహం చేసుకోగలిగితే, అంటే ఒక మాట అక్కడ ఆమె అన్నదండి 14వ వచనంలో, నువ్వు రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక అనే మాట అనే అర్థం ఉందండి. ఒకవేళ ఒక్క తల్లి పిల్లలు కాదు, అక్క చెల్లెల పిల్లలు అనమాట. ఈ అక్క చెల్లెల పిల్లల్లో యాక్చువల్గా వరుసకి చెల్లి అవుతుందండి. ఈ అమ్నోను అనే పెద్ద కుమారుడు, దావీదు పెద్ద కుమారుడు తన పిన్ని కూతురు మీద కన్నేశాడు. భయంకరమైన సంగతి. అంటే మీరు పరిశుద్ధమైన ఆలయాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అనుకోవద్దు. జరిగిన హిస్టరీ, మంచి చెడు రెండు రాయబడినాయి బైబిల్లో. జాగ్రత్తగా గమనించి మంచిని స్వీకరించండి. చెడు విషయంలో దేవుడు ఎంత ఉగ్రుడుగా ఉన్నాడో జాగ్రత్త పడండి అని హెచ్చరించడానికి రాశాడండి. అది చేయకూడదు యాక్చువల్లీ. అయితే ఓ చెడ్డ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడంటండి. వాడిచ్చిన సలహా, అందుకే ఫ్రెండ్షిప్ విషయంలో జాగ్రత్త. ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు, చెడ్డ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్లో తెలియాలి మీకు. ఎవడైనా నా ఫ్రెండ్ అని అనుకోవద్దు. అమ్మా నీ పేరు మర్చిపోయాను, సంజన ఫ్రెండ్. మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు మంచోలో చెడ్డలో గమనించండి. అని ముందు మీకు తెలీదు. కొంతకాలం సహవాసం చేసిన తర్వాత, వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారో గమనించండి. అది దైవానుసారంగా లేకపోతే మాత్రం జాగ్రత్త. వాళ్ళు ఒకవేళ హిందూస్ ముస్లిమ్స్ కావచ్చు. ముస్లిమ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేయొద్దు, హిందూస్ అయితే ఫ్రెండ్షిప్ చేయొద్దు అని నేను అనట్లే. అందులో కూడా వాడు దేవునికి అతీతంగా, దేవునికి విరుద్ధంగా, భయంకరంగా మిమ్మల్ని ఆకర్షించే పరిస్థితి వస్తే మాత్రం వాడు క్రిస్టియన్ అయినా సరే ఫ్రెండ్షిప్ చేయను. జాగ్రత్త. నేను ఇక్కడ తెగల గురించి, కులాల గురించి, జాతుల గురించి చెప్పట్లే. మీ బిహేవియర్ విషయంలో, మీ ప్రవర్తన విషయంలో పక్కకు ద్రోవకు లాగేసే స్నేహాలు ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి. ఇక్కడ ఒక చెడ్డోడు ఉన్నాడు, పేరు మాత్రం మంచిది పెట్టుకున్నాడు, యెహోనాదాబ్ అని. వాడేం సలహా ఇచ్చాడంటే, ఏరా డల్లగా కనిపిస్తున్నావు అని అంటే, నాకు తామారు అని దావీదుకు ఒక కుమార్తె ఉంది, దావీదు కూతురు, వరుసకి పిన్ని కూతురు. ఆమెకు నాకు ఇష్టం ఉంది అని అంటే, వెళ్ళి దావీదుని అడుగు, తన భార్యతో మాట్లాడి తన చెల్లెలు కూతురే కాబట్టి నీకు ఇస్తాడు అని చెప్పలేదండి. ఏమన్నాడు తెలుసా? అరే నీకు బాగా సిక్ అయిపోయినట్టుగా, నీకు బాగా జ్వరం వచ్చేసినట్టుగా నాటకం ఆడు. బాగా సిక్ అయిపోతే దావీదుకి విషయం తెలుస్తుంది కదా, నీ దగ్గరికి వచ్చి చూస్తాడు. చూసినప్పుడు ఏమైంది బాబు, ఎందుకు సిక్ అయిపోయి? జ్వరం వచ్చింది, నాకు ఎవరైనా హెల్ప్ ఉంటే కానీ నేను ఏం పని చేసుకొని లెగలేను, నాకు ఎవరైనా హెల్పర్ని పెట్టండి, ఆ పెట్టే హెల్పరు ఇదిగో తామారుని పెట్టండి అని రిక్వెస్ట్ చేయి. అది ప్లాన్ అండి. అప్పుడు ఆమె నీ దగ్గరికి పంపించబడుతుంది కాబట్టి నీ ఇష్టానుసారంగా వ్యవహరించుకోవచ్చు అని. ఒక చెడ్డ సలహా. జాగ్రత్త. మంచి సలహా ఏంటో చెడ్డ సలహా. అందరూ నీ మేలు కోరేవారు అనుకోవద్దు. ఈ సలహా సూపర్ ఐడియా ఇచ్చాం అనుకున్నాడు. ఇప్పుడు కుట్రలో వాడబడుతున్నాడు ఎవడో తెలుసా? దావీదు ఒకప్పుడు నా పాట నేను బయటకు వెళ్ళట్లేదు సహోదరులారా, నువ్వేం చేసావో అదే నేను ఎత్తి మీదకి వస్తుంది అన్నాడు. దావీదు ఒకరోజు ఊరియా విషయంలో, బత్షెబా విషయంలో కుట్ర చేయాలనుకున్నాడు. ఓ లెటర్ రాసి మరణ సాక్ష్యం ఆయన చేతికి ఇచ్చి, ఆయన లెటర్ ఆయనే పట్టుకెళ్ళి చేసేటట్టుగా ఒక కుట్ర పన్నాడు. ఇప్పుడు దావీదు కుట్రలో వాడబడుతున్నాడు. దావీదు వచ్చాడు, దగ్గరికి వచ్చి చూసేటప్పటికి మంచం మీద పడుకున్నాడు. ఉత్తిరే నిజం జబ్బుకి దొంగ జబ్బుకి తేడా ఉంటుంది తెలుసా? మీ పిల్లలు, మా దీవెన ఎక్కడున్నావు? పారిపోయావు. తెల్లవారే 7 గంటలకు వస్తుంది కడుపు నొప్పు. 8 గంటలకు స్కూల్ కదా, 7 గంటలకు వస్తుంది కడుపు నొప్పు, కాళ్ళు నొప్పు, అన్ని నొప్పులు. మళ్ళా అది కానీ మనం నమ్మామా 8:30 పులైపోద్ది. అవి దొంగ నొప్పులు.
తినకు కూడా బాగా జ్వరం అయిపోయి సిక్ అయిపోయినట్టుగా వేషం వేశాడు. దావీదు నమ్మాడు. దావీదుని ఏం రిక్వెస్ట్ చేశాడు తెలుసా? నువ్వు చెప్తే తాబారు వస్తుంది, తన కూతురిని, దావీదు తన కూతురికి చెప్పాలి. ఏమని? అమ్మా వెళ్ళి మీ పెద్దమ్మ కొడుకున్నాడు కదా, వెళ్ళి అతనికి కొంచెం పరిచయం చేయి. పరిచర్య అంటే కొంచెం వండి పెట్టు, తను లేవలేకపోతున్నాడు, అతనికి బాగాలేదు అని. అది ఎవరు చెప్పు? ఆమెకేం తెలియదండి. నాన్న చెప్పాడు కదా అని వెళ్ళిందని. నువ్వెవరో ఇంట్లో ఏమీ తెలియని యథార్థపరుడు, నిర్దోషి అయిన ఊరియా ఇంట్లో నువ్వు కలకలం సృష్టిస్తే దేవుడు తిరిగి నీ ఇంట్లో సృష్టించడం అనుకుంటున్నావా? తన సొంత కూతురికి తెలియదండి ఇదంతా కుట్రని తెలియదండి. దావీదు యథార్థంగా పిలిచి, అమ్మా వెళ్ళి అమ్మునోనికి కొంచెం హెల్ప్ చేయి, బాగాలేదు, బాగా సిక్ అయి ఉన్నాడు అని చెప్పి పంపించాడు. నాన్న చెప్పాడు కదా అని వెళ్ళిపోయిందని. అతను ఆ పాప యాక్చువల్గా దావీదు ఒకవేళ ఇద్దరు ఇష్టం మీద కాకపోయినా బలవంతంగా చేయలేదు, కానీ ఈ తన కుమార్తె చెరచబడిందని బలవంతంగా. నువ్వు చేసిన దానికి రెట్టింపు నేను ఎత్తి మీదకి వస్తుంది. ఎంత ఏడ్చాడో తెలుసండి. ఇది అతడు జరిగిన తప్పును బట్టి 21వ వచనం, 13వ అధ్యాయం 21వ వచనం. కావున తామారు చెరపబడిందై తన అన్నయ్య అబ్షాలోము ఇంట ఉండెను. ఆ సంగతి రాజుకు దావీదులకు వినబడినప్పుడు అతడు బహురౌద్రం తెచ్చుకొనెను. కానీ ఏం చేయలేకపోయాడు తెలుసా? ఆయనకి తెలుసు నేను చేసిన తప్పిదానికి శిక్షగానే ఇది వచ్చింది. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వేం చేసావో నీ ఇంటి నుండే నీకు శాపం బయలుదేరుతుంది అని. ఒక్క పేజీ అవతలకు తిప్పండి. 11వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం. రెండో సమయాలు 12:11. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, దేవుడు తన మాట సెలవిస్తున్నాడు, తప్పదండి. నీ ఇంటి వారి మూలంలో నీకు అపాయం పుట్టిస్తాను. ఆ అపాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్నోను నుంచి పుట్టింది. ఎవరికి కలిగిందనంటే తన సొంత కుమార్తెకి కలిగింది. ఎక్కడో చెప్పాడండి, నీ సహోదరుని ఎంత నువ్వు డిస్టర్బ్ చేస్తే, మొదటి తెస్సలోనికయ 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడంతా జాలత్వం గురించే మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయంలో. ఈ విషయమందు ఎవడు అంటే జాలత్వ విషయంలో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. సహోదరునికి ఎందుకు ద్రోహం జరుగుతుంది? నువ్వు వేరొకరి భార్యను ఆశించినా, లేకపోతే వేరొక సహోదరుని కుమార్తెని, ఇప్పుడు ఊరియాకి నష్టం చేశాడు, ద్రోహం చేశాడు. ఇప్పుడు అదే ద్రోహం నీ కుమార్తెకి జరిగింది. భయంకరమైన సంగతి. అంతటితో ఆగిపోలేదు. ఏమి అంటే ఇది దేవుడిచ్చిన శిక్షగా కుమిలిపోతున్నాడు, కోపం తెచ్చుకున్నాడు, కానీ ఏం చేయలేదండి. అమ్మలోని ఏం చేయలే. మళ్ళా ఒకసారి కుట్ర చేశాడు దావీదు రెండో కుట్రలో వాడబడుతున్నాడు. ఆ కింద పారాగ్రాఫ్లో 2 సమయాలు 13వ అధ్యాయం 23 నుంచి ఇంకొక కుట్ర జరిగింది. దావీదైతే క్షమించాడు, కానీ ఈ తామారకు ఒక అన్నయ్య ఉన్నాడండి. ఆయన పేరు అబ్షాలోము, సొంత అన్నయ్య. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. తన చెల్లికి జరిగిన ద్రోహాన్ని ఆయన మర్చిపోలే. ఈయన ఏం చేశాడనంటే అప్పటికి సైలెంట్గా ఉన్నాడు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు సైలెంట్గా ఉన్నాడు. కోపాన్ని దాచుకొని పగ పెంచుకున్నాడు. ఒక ఫైన్ డే వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, రాజకుమారులందరికీ నేను
మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను, అమ్నోన్ని కూడా, అంటే తన చెల్లిని పాడు చేసిన ఈ అమ్నోన్ని కూడా నువ్వు డిన్నర్కి పంపించు. ఇది కూడా డైరెక్ట్గా అబ్షాలోము అమ్నోన్ని పిలవలేదండి ఇన్విటేషన్. మళ్ళీ చూడండి, తామారుని పంపించింది దావీదే, ఇక్కడ అమ్నోన్ని అబ్షాలోము కుట్రలో వాడబడింది కూడా దావీదే, అమ్నోన్ని పంపించింది కూడా. చిన్న డౌట్ వచ్చింది, ఎందుకు వాళ్ళెందుకు అంటే, లేదు నేను అందరికీ పెద్ద పార్టీ ఇస్తున్నాను, అందరూ రావాలి. 24వ వచనం, అబ్షాలోము రాజు వద్దకు వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత, ఇది జరిగిన 2 సంవత్సరాలకు కాము ఉన్నాడండి. ఇప్పుడు తన కుట్రను బయటికి తీసుకొచ్చాడండి. నువ్వు నీ దాసులందరూ విందుకు రావాలి అని అడిగాడు. నా కుమారుడా, మమ్మల్ని పిలవద్దు, ఇప్పుడు మేము రాలేము అన్నాడు. మేమందరం తగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతం చేశాను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోము దీవించి పంపగా, నేను రాలేను అంటే వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోతూ లోపల ఒకటి ఉంది, అసలు రీజన్ వేరు. దావీదుని క్యాజువల్గా ఇన్విటేషన్ ఇచ్చి పిలిచాడు. అన్ని ఇన్విటేషన్స్ ప్రేమతో కూడినవి కాదు, జాగ్రత్త. ఇందాక యోవాబుకి దావీదు పెట్టిన భోజనం, ఇక్కడ అబ్షాలోము దావీదుని పిలిచిన భోజనం కూడా, అమ్నోనికి రమ్మన్న భోజనం కూడా ప్రేమతో కూడింది కాదండి. దాని వెనక అతను పగ ఉంది, ప్రతీకారం ఉంది. అది ఉద్దేశం, అది తీర్చుకోవడం కోసం పిలిచాడు. ఒకవేళ నువ్వు రాకపోతే నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలని రాజు అడుగ్గా, లేదు అబ్షాలోము అతను బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. ఈ కబురు ఎవరు పంపించారండి? దావీదు యథార్థంగా చేసిన పనే, కానీ అబ్షాలోము వాడిన కుట్రలో తన చెల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్న అబ్షాలోము, నువ్వు వెళ్ళి అమ్నోన్ని నీ పెద్ద కుమారుని కూడా రమ్మని చెప్పు అని చెప్తే, బాబు నీ తమ్ముడు పార్టీ ఇస్తున్నాడు, లేకపోతే భోజనం పెడతాడంట, విందు చేస్తాడంట, నువ్వు వెళ్ళు అని పిలిచాడంట. వెళ్ళు అని పంపించి తన చేతులారా తామారుని పంపించి తనకు వచ్చిన నష్టాన్ని కల్లారా చూశాడు. నా చేతులతో నేను వెళ్ళమన్నాను. ఇప్పుడు కూడా ఏం జరిగిందో తెలుసండి, దారిలో ఉంటుండగానే యాక్చువల్గా రాజకుమారులందరినీ చంపేశాను అనే వార్త వచ్చిందంట మొదట దావీదుకి. ఇంకా బహుగా ఏడ్చాడు. యాక్చువల్గా అందరినీ చంపలేదు, ఒక్క అమ్నోన్నే చంపాడు అబ్షాలోము. తన చేతుల మీద ఆ ఇన్విటేషన్ ఎవరు వచ్చి ఇచ్చారు. ఇప్పుడు నేనే, శైలేంద్ర ఇలా రా, పలానా చోటుకి వెళ్ళు అని నీకు పని అప్పగించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరిగిందనుకో, మీ అమ్మ ఇక్కడ ఉన్నదా, లేదా ఉన్నారా, మీ అమ్మ ఇక్కడ ఉన్నారా, ఏరి అంటే నాకంటే చిన్నదని ఉన్నదా అనేసాను. ఉన్నారు. ఏమడుగుతారండి? ఏమైందిరా అని ముందు అడగగానే నెక్స్ట్ కాల్ ఏమొస్తా తెలుసండి, అనియో మీరు ఎందుకు పంపించారు, లేకపోతే ఎక్కడికి పంపించారు, మీరు వెళ్ళినప్పుడు తనకు తోడుగా ఎవరిని పంపించలేదా? నా చేతులారా నేనే పంపిస్తే ఆ పెయిన్ అది డైరెక్ట్గా నేను అందులో ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఆ పెయిన్ మనకు ఉంటుందా? దావీదు తన చేతులతో తన కుమారుడిని, నువ్వు పలానా విందుకెళ్ళు, నేను వెళ్ళలేకపోతాను, నా బదులు నువ్వు వెళ్ళు అని పంపించారు. వాడు చనిపోయాడు. ఆ కుట్రలో అంటే మనం ఏం చేస్తామో తిరిగి దేవుడు దాన్ని మన నెత్తి మీదకి తెస్తాడనే దానికి ఇంకా అలాంటివి దావీదు జీవితంలో చాలా ఉన్నాయి. అలా మోసగింపబడుతూనే ఉన్నాడు, కానీ వాటన్నిటిని ఓర్చాడు. అది వేరే సంగతి. తాను క్షమించబడ్డానికి దేవుడి దగ్గర కార్చిన కన్నీరు ఎంత అంత కాదు, క్షమించబడే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఆ శ్రమలన్నీ పడాల్సి వచ్చిందండి. అన్ని కుట్రలో తనకు అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరి కుట్రలో ఈయన్ని వాడుకుంటుంటే, ఈయన వాడబడుతుంటే తనకు అర్థమైందండి ప్రతి సంగతి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సహోదరులారా, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. దేవుడు వెక్కిరింపబడ్డం అనే మాట ఉంది చూడండి, గలతీ పత్రిక 4
7వ వచనం. మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు. మనం అనుకుంటాం మోసం చేస్తాం, దావీదు అనుకుంటూ ఉంటాడు. ఆవిడ దగ్గర నుంచి కబురు రానంత వరకు 1 month 2 months పడుతుంది కదండి నేను గర్భవతిని ఏంటి అని చెప్పడానికి. ఎవరికి తెలియదు అనుకున్నాడు. చెప్పిన తర్వాత కూడా ఈ లెటర్ అంతా రాసేసి కామప్ చేసి ఆయన చచ్చిపోయిన తర్వాత అమ్మయ్య ఆ చచ్చిపోయిన తర్వాత వివాహం చేసేసుకుందాం అనే ఆ ఉద్దేశం. యాక్చువల్గా బత్సేబా మీద తప్పు రుద్దాలని కాదులేండి. ఆమెకి కుమారుడు పుట్టేటప్పటికి ఆమె పాపం చేసిందని అందరు రాళ్ళు ఇచ్చి కొడతారు మళ్ళీ. అందుకోసం ఎయిదర్ ఊరి అయినా అక్కడ ఉండాలి, లేకపోతే దావీదైనా వివాహం చేసుకోవాలి. ఆ చంపేసిన తర్వాత ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడండి. కానీ అలాగ అవ్వదు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. మనం దేవుడికే తెలియదు అనుకుంటామేమో. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దీనికి ఎవరో అతిథులు కాదు. మాట్లాడుతున్నాను, నాతో సహా నేను మాట్లాడుతున్నానండి. మనం ఏం విత్తుతామో ఆ పంటే కోస్తాం. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తావు. అక్కడ అందుకే మనం బ్రతుకున్న కొద్ది కాలంలో మేలు చేయుట ఎందు విసుకకు ఎందుము అలయక మనం ఆ పనులు చేద్దాము. కాబట్టి విశేషంగా సమయం దొరికిన కొలది విశ్వాస గృహానికి మనం మేలు చేద్దాం అన్నాడు. కాబట్టి దేవుడు మన ప్రతి క్రియను యాక్చువల్గా మనం చనిపోయిన తర్వాత ఏమొస్తాయండి శ్రీను గారు? మనం చనిపోయిన తర్వాత మన వెనకాతలు ఏమొస్తాయి? మీ ఆస్తి, మీ లెక్కలు ఇవి వస్తాయా? మీరు ఎంత చదివారో మీ డిగ్రీలు, మీ డిగ్రీస్ మీ వెనకాతలు రావండి. మీ ఆస్తి వివరాలు, మీ పొలాలు, మీ కార్లు ఏవి మీ వెనకాతలు రావు. మీ వెనకాతలు వచ్చేవేంటి తెలుసండి? ఒకని క్రియలు. అవి మంచివైనను సరే, చెడ్డవైన సరే, ఆ క్రియలకి అక్కడ ప్రతిఫలం పొందే వరకు కాకుండా ఇక్కడే శిక్ష పొందేస్తే క్షమించబడడానికి అవకాశం ఉందండి. అంటే మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఉంది. నువ్వు మారు మనసే పొందకుండా కఠినంగా నిలబడిపోయావా, ఇక్కడ ఇవన్నీ పోగైపోతాయి. అవి అక్కడికి పోగేసుకుంటాం. కాబట్టి సహోదరులారా, దయచేసి అవి రాకుండా మానవండి. నువ్వు చేసినవి నీ క్రియలు చొప్పున నువ్వు ప్రతిఫలం పొందకుండా మానవు. దేవుడు అన్యాయస్తుడు కాడు. అది నేనైనా నువ్వైనా ఎవరైనా. అప్పుడు అది దృష్టిలో పెట్టుకొని దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన ఒక కాలంలో శిక్షించి ఒక కాలంలో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది కృపాకాలం, క్రొత్త నిబంధన కాలంలో ఎవరు తప్పు చేసినా దేవుడు క్షమించేస్తాడు. ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటే దేవుడు ఏం చేయడం అని అనుకుంటున్నారండి. కాదు. నువ్వు దావీదు క్షమించబడినా కూడా ఈ శ్రమలు తప్పలా. చేసింది ఏది చేశాడో అది నెత్తి మీదకి రాకుండా మానలేదన్న. మీరు ఆలోచించండి. ఊరియాకి ఎక్కువ నష్టం జరిగింది అనుకుంటున్నారా, దావీదుకి ఎక్కువ నష్టం జరిగింది అనుకుంటున్నారా? తన సొంత కుమార్తెని అంతటితో ఆగలేదండి. తర్వాత ఇంకొకడు అబ్షాలోము కూడా కుట్ర చేశాడు తన భార్యల విషయంలో. ఒకటి తగ్గింది అనేటప్పటికి ఒకటి తగ్గింది అనేటప్పుడు ఆ ఇంట్లో శాంతి సమాధానమే లేదండి దావీదు. వృద్ధులై సొలొమోను వచ్చిన తర్వాత వరకు దావీదు అసలు చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆ ప్రతి స్ట్రగుల్ని కూడా చిన్నోడు కూడా వచ్చి తిడుతున్నాడు. ఆ షిమీల్ అంటాడు వచ్చి, నీ కాలు కింద షూలాకు కూడా పనికిరాని అతను నిన్ను తిడుతున్నాడు, నువ్వు అను ఆయన శిక్షిస్తావంటే వద్దు. యెహోవా సెలవు ఇవ్వకుండానే తిడుతున్నాడా అంటే ఒక వ్యక్తి దావీదుకి తెలుసండి, నేను చేసిన చర్యకే ప్రతి చర్యగా వీళ్ళందరూ లేచారు అని. అది మనకు అర్థం కావాలని. నువ్వు ఒక సహోదరుని ఒక మాట అనేసావు, సహోదరుని ఒక మాట అనేసావు, అది దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? దానికి ప్రతిచర్య ఉంది మనకు. కాబట్టి జాగ్రత్త. మన చేతల్లో, క్రియల్లో ఎప్పుడు మనం ఏం చేస్తున్నామో తిరిగి అవే మన నెత్తి మీదకి వస్తాయనే సంగతి మాత్రం గుర్తుంచుకొని భయంతోనూ మనం బ్రతుకుదాము. అది అందరూ గమనించమని కోరుతున్నాను. ఇంతవరకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.